హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా. మనకి కొబ్బరి అయితే ఇంట్లో ఉంటుంది కదండీ ఎక్కువగా. దీనికోసము ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి. అలాగే పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బెల్లము, ఒక స్పూన్ బియ్యం పిండి, 2 ఇలాచీలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇది బాగా వేగింది కదండీ! దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసిన దాంట్లో ఒక కప్పు కొబ్బరి, ముప్పావు కప్పు బెల్లము. బెల్లం అయితే మీ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, 2 ఇలాచీలు, అలాగే ముప్పావు కప్పు వాటర్ కూడా వేసుకోండి. దీన్ని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బాగా. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ అట్లా ఉంటే వేసుకోండి. నా దగ్గర కిస్మిస్ లేవు, అందుకే జీడిపప్పు ఒకటి వేస్తున్నాను. వేగిన తర్వాత తీసేసుకోవాలి. అదే మూకుడులో ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అడుగంటకుండా ఇట్లా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం స్వీట్ వచ్చేసి మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ, అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా! మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇట్లా మనకి మూకుడు కంటుకోకుండా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని బౌల్‌లో తీసుకొని అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ, అలాగే ఎంతో హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.